జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. హస్తం కూటమికి 49 నుంచి 61 స్థానాలు దక్కుతాయని, బీజేపీకి 32 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఇక బీజేపీకి ఒక్క సీటు గెలుచుకోవటమే కష్టమని పేర్కొంది. రిపబ్లిక్ మ్యాట్రిక్ కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని అంచనా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 కైవసం చేసుకోగా కాంగ్రెస్ 31 స్థానాలు, బీజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 పర్యాయాలు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్లో 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊరటనిచ్చింది. ఇక దశాబ్ద కాలం తర్వాత జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రజలు కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 46 నుంచి 50 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ మార్క్ 46ను సులువుగానే ఈ కూటమి అధిగమిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.